దేవునికి మహిమ కలుగును గాక. మన ప్రభువును రక్షకుడును యేసుక్రీస్తు ప్రభుల వారి శ్రేష్టమైన నామంలో మరొకసారి వాక్యాన్ని వీక్షిస్తున్నటువంటి ప్రియ శ్రోతలైనటువంటి మీ అందరికీ కూడా ప్రభువు పేరిట ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తా ఉన్నాను. అనేక దినాలుగా వాక్యాలు వింటూ వాక్యాల ద్వారా బలపరచబడుతున్నారని మేము నమ్ముచున్నాం. అనేక మంది తెలియజేస్తున్నటువంటి మాటను బట్టి నేను ఎంతగానో దేవుని యందు సంతోషిస్తూ ఉన్నాను. ఆయా దేశాల ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి నా ప్రియ స్నేహితులు, నా ప్రియ సహోదరులు అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని వాక్యం మన జీవితాల్ని మారుస్తున్నది కనుక, దేవుని వాక్యం మన జీవితాల్ని కడుతున్నది కనుక, దేవుని వాక్యం మనల్ని సరిచేస్తూ ఉన్నది కనుక, దేవుని వాక్యం మన జీవితాల ఆశీర్వాదకరం వైపు నడిపిస్తూ ఉన్నది కనుక దేవుని వాక్యాన్ని వినండి, విని వాక్య ప్రకారంగా ఉండండి. వాక్య ప్రకారంగా జీవిస్తే మన జీవితాలు ఎంతో ఆశీర్వాదకరంగా ఉంటాయి. మనం ఎక్కడున్నాం, ఏ మార్గంలో జీవిస్తూ ఉన్నాం, ఏ మార్గం మనకి శ్రేయస్కరమైనటువంటి మార్గం, ఏ మార్గంలో ఉంటే మన జీవితాలు ఉన్నతమైనటువంటి స్థితిలోకి వెళ్తాయి అని బైబిల్ గ్రంథంలో చూస్తే చాలా మాటలు, చాలా విషయాలు మనకు కనిపిస్తూ ఉంటాయి. అయితే భక్తుడు మాట్లాడుతూ ఒక్క మాట మనకు తెలియచేస్తూ ఉన్నాడు. ఒక్క మాట మీకు జ్ఞాపకం చేసి సమయాన్ని బట్టే కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని అందించి, వాక్యాన్ని విన్నటువంటి వాక్యాన్ని మీకు అలాగే స్నేహితులకు, బంధువులకు పంపించండి. మనం పొందుకున్నటువంటి దీవెనలు అనేక మంది పొందుకునేలాగా మనమందరం కూడా దేవుని వైపు నడిపిందాం. దేవుడు వారిని, వారి కుటుంబాలను, మిమ్మల్ని, మీ కుటుంబాలని దీవించునుగాక. దేవుని పరిశుద్ధ గ్రంథం నుండి ఇర్మీయా గ్రంథం 6వ అధ్యాయం 16వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉన్నది. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, మార్గములలో నిలిచుండి చూడుడి, పూర్వతన మార్గమును గురించి విచారించుడి, మేలు కలుగు మార్గమేదో అని అడిగి అందులో నడుచుకుని, అప్పుడు మీకు నెమ్మది కలుగును. ఇక్కడ శ్రేష్టమైనటువంటి మాట దేవుడు తెలియచేస్తూ ఉన్నాడు. భక్తుడైనటువంటి ఇర్మీయా ద్వారా దేవుడు తెలియచేస్తున్నటువంటి ఒక మంచి మాట ఏంటంటే, మన జీవితాలకి కావలసినటువంటి మాట, మన జీవితాలను నిదానించి వెళ్ళవలసినటువంటి అవసరమై ఉంటున్నది కనుక గుడ్డిగా మీరు ఎవరిని నమ్మొద్దు. గుడ్డిగా మీరు ఉన్నదా లేదా అని మీరు ఎవరిని నమ్మవలసిన అవసరం లేదు. దేవుడు మీకు ఇచ్చినటువంటి జ్ఞానం ఉన్నది, దేవుడు మీకు ఇచ్చినటువంటి తెలివి ఉన్నది, దేవుడు మీకు ఇచ్చినటువంటి వివేకం ఉన్నది, దేవుడు మీకు ఇచ్చినటువంటి జ్ఞానము చొప్పున మీరు ఆలోచించండి, ఆలోచించి అడగండి. మీరు అవునో కాదో తెలుసుకోనండి. తెలుసుకుని ఏ మార్గములో నడిస్తే యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, మేలు కలుగు మార్గమేదో అని అడిగి అందులో నడుచుకోనండి. దేవుడు మిమ్మల్ని ఏదో గుడ్డిగా ఆ మార్గంలోకి వచ్చేయండి అని చెప్పట్లేదు, కానీ మేలు కలుగు మార్గమేదో, నష్టంలోనికి నడిపించే మార్గమేదో, క్షేమకరమైనటువంటి మార్గమేదో, లేకపోతే క్షేమం లేనటువంటి మార్గమేదో, నిజమైనటువంటి మార్గమేదో, అబద్ధమైనటువంటి మార్గమేదో, ఏ మార్గంలో నడిస్తే నీవు చివరి వరకు వెళ్ళి క్షేమం చోటుకి చేరకుంటావు, ఏ మార్గంలో వెళ్తే చివరికి అగ్నిగుండంలోనికి వెళ్ళిపోతావు. అవి ఆలోచించండి. ఆలోచించి నిదానించి మీరు తెలుసుకుని అందులో నడవండి. దేవుడు ప్రేమ కలిగినటువంటి దేవుడు కనుక, దేవుడు దయ కలిగినటువంటి దేవుడు కనుక, దేవుడు మన ఎడల గొప్ప కృప ఉన్నది కనుక మనం ఎవ్వరము కూడా పాడైపోవటం దేవునికి ఇష్టం కాదు. మనం ఎవ్వరము కూడా నాశనం అయిపోవటం దేవుడికి ఇష్టం కాదు. దేవుడు మనల్ని పాడు చేయాలని కానీ, దేవుడు మనల్ని ఇబ్బందులు పెట్టాలని కానీ, దేవుడు మనల్ని లేకపోతే ఇరుకులో ఉంచాలని కానీ ఎప్పుడు కూడా దేవుడు ఆలోచించడు. దేవుడు మనందరినీ బాగు చేయాలని, దేవుడు ఉన్నతమైనటువంటి స్థితిలో మనల్ని ఉంచాలని, దేవుడు క్షేమకరమైనటువంటి స్థితి మనకి కలుగు చేయాలని, దేవుడు మనల్ని నిత్య జీవంలోనికి నడిపించాలన్నదే దేవుని ప్రణాళిక. అందుకని దేవుడు మాట్లాడుతూ మేలు కలుగు మార్గమేదో అని అడిగి అందులో నడుచుకోనండి. అప్పుడు మీకు మేలు కలుగుతుంది, అప్పుడు మీకు నెమ్మది కలుగుతుంది, అప్పుడు మీకు సమాధానం కలుగుతుంది, అప్పుడు మీకు సంతోషం కలుగుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవాది దేవుడు తెలియజేస్తున్నటువంటి మంచి మాటను మనం గమనించుదాం. ఈ దినాన్ని ఒకవేళ మనం ఎక్కడి నుండి విన్నప్పటికీ, ఏ దేశంలో, ఏ ప్రాంతం నుండి విన్నప్పటికీ మీ స్నేహితులకు తెలియచేయండి, ఇరుగు పొరుగు వారికి తెలియచేయండి, బంధువులకు తెలియచేయండి. మనం వెళుతున్నటువంటి మార్గం సత్యమైనదా, మనం వెళుతున్నటువంటి మార్గం నిజమైనదా, మనకు వెళ్తున్నటువంటి మార్గం క్షేమకరమైనదా, మనం వెళ్తున్నటువంటి మార్గం చివరికి వెళ్ళాక మనకి ఏమొస్తుంది, మనం వెళ్తున్నటువంటి మార్గం చివరి వరకు ఉందా లేదా, ఈ మార్గం ఎక్కడ ప్రారంభమైంది, ఎక్కడ ముగింపులోకి వెళ్తున్నది అని నిజం తెలుసుకుని అందులో నడుచుకోవాలన్నది
దేవుని ప్రణాళిక. దేవుడు కూడా నిజమే తెలుసుకోనండి, తెలుసుకుని అందులో నడవండి అని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. ఈ దినాన్ని దేవుడు ఇచ్చినటువంటి జ్ఞానమును బట్టి మనం తెలుసుకుంటే కనుక ఈ లోకంలో అనేకమైనటువంటి మార్గాలు ఉన్నాయి, ఈ లోకంలో అనేకమైనటువంటి స్థితిగతులు ఉన్నాయి. ఏ మార్గములో నడిస్తే మనకు క్షేమమో అని మనకు తెలుసండి, ఏ మార్గములో వెళ్తే మనకు క్షేమమో అని మనకు తెలుసండి, ఏ మార్గములో వెళ్తే మంచో మనకు తెలుసండి. బైబిల్ గ్రంథంలో ఏ మాట చెప్పినా, ఏ మాట చెప్పబడినా అనేక మంది అజ్ఞానులు చెప్పవచ్చు బైబిల్లో పాపం ఉందని, అనేక మంది బుద్ధి లేని వారు చెప్పొచ్చు బైబిల్లో లేని మాటలు ఉన్నాయని, అనేక మంది లేకపోతే వంకరి బుద్ధితో చెప్పొచ్చు దేవుని బైబిల్ గ్రంథంలో తప్పు మాటలు ఉన్నాయని. అయితే ఎందుకు రాయబడ్డాయో కూడా ముందు వెనక చూస్తేనే అవి అర్థమవుతూ ఉంటాయండి. ముందు వెనక చూస్తేనే అర్థమవుతూ ఉంటాయి. ఆ మాట ఎందుకు రాయబడి ఉన్నది, ఆ మాట ఎందుకు రాయబడవలసిన అవసరం వచ్చిందో కూడా దానికి అర్థాలతో కూడి ఉన్నది. అంటే మనం ఇలా చేస్తే మన జీవితాలు పాడైపోతాయి, ఇలాంటి పాపం చేస్తే మన జీవితాలు పతనం అయిపోతాయి, ఇలాంటి పాపము ఇలాంటి అన్యాయం మనం చేయకూడదనే రాయబడి ఉన్నాయి. అలాంటి భక్తులను ఎందుకు చూపిస్తూ ఉన్నారంటే ఒకవేళ ఇలా జీవిస్తే మీ జీవితాలు ఇలాగైపోతాయి. కాబట్టి మీ జీవితాలు బాగుండాలి అంటే ఇలా ఉండండి. నీ దేవుడైన యెహోవా మాటను నీవు శ్రద్ధగా విన్నప్పుడు నీవు ఆశీర్వదింపబడతావు. అలాగే భక్తుల మాట, ఏ భక్తుడైతే దేవుని మాట విన్నారో వాళ్ళ జీవితాలు ఎలా ఉన్నాయి, ఏ భక్తుడైతే దేవుని మాట వినకుండా వారి సొంత ఇష్టానికి వెళ్ళిపోయారు వారి జీవితాలు ఎలా ఉన్నాయో బైబిల్ గ్రంథంలో చాలా శ్రేష్టమైనటువంటి మాటలు వింటూ ఉన్నాం. అలాగే ఈ దినాన్ని మనం ఒక్క మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. ఏ మార్గంలో ఉంటే మనకు సమాధానం కలుగుతుందో, ఏ మార్గంలో ఉంటే మన క్షేమం కలుగుతుందో, ఏ మార్గం ప్రారంభం నుండి వచ్చిందో, ఏ మార్గం ముగింపు వరకు వెళ్తుందో మనం ఆలోచించి అలాంటి ప్రభు మార్గంలో మనం జీవించుదాం. అలాంటి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. మై గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.